శివంపేట మండలంలో ఉసిరికపల్లి గ్రామంలో ఫెర్మాక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే కెమికల్ పరిశ్రమను నిర్మించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ యువ నాయకులు అశోక్ సాదుల తెలియజేశారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ ఈ కంపెనీకి సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి మరియు హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే అధికారుల మద్దతుతో ఈ కంపెనీని యథేచ్ఛగా నిర్మించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మేము గతంలో కలెక్టర్ గారిని, హెచ్ఎండిఏ అధికారులకు, కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు. ఇలా సరైన అనుమతులు లేని కంపెనీను నడపడం వల్ల నిన్న హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామంలో ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్స్ పేలి అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. దాదాపుగా ఈ కంపెనీ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం వరకు ఎగసి పడింది. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అలాగే 50 మందికి పైగా గాయపడటం జరిగింది. చందాపూర్ గ్రామానికి వచ్చిన పరిస్థితి మా గ్రామానికి రావద్దని మేము అధికారులను, కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కెమికల్ ఫ్యాక్టరీకి మా ఉసిరికపల్లి గ్రామానికి మధ్య దూరం దాదాపుగా 1/2 కిలోమీటర్ కంటే తక్కువ, అంటే 300 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ఫర్మాకు బయో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఆర్గానిక్ కు సంబంధించిందే. రేపు ఈఎస్బీ కంపెనీ ఎలాగైతే పేలి అగ్ని ప్రమాదం సంభవించిందో రాబోయే రోజుల్లో మా గ్రామంలో కూడా ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి వెలువడే కెమికల్స్ వల్ల గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం అవుతుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే గ్రామం, అందులో ప్రజలు, పశువులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కంపెనీ నిర్మాణాలు వెంటనే ఆపేయాలని అధికారులకు, కంపెనీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాము. లేదంటే గ్రామ ప్రజలందరం ఏకమై కంపెనీ ఎదుట మహా ధర్నాకు దిగుతామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ సాదుల. మాది శివంపేట మండలంలోని ఉసిరికపల్లి గ్రామం. మా ఉసిరికపల్లి గ్రామం అంటేనే పచ్చని పంట పొలాలకు నిదర్శనం. అంతేకాకుండా మా గ్రామంలో 90% మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గ్రామం ఉసిరికపల్లి గ్రామం. అయితే మొన్న ఈ మధ్యనే మా గ్రామంలో ఒక కెమికల్ కంపెనీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కెమికల్ కంపెనీ పేరు వచ్చేసి ఫెర్మాక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీకి ఎలాంటి పర్మిషన్స్, అనుమతులు లేకుండానే ఈ యొక్క కంపెనీని నిర్మిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, వీళ్ళకు ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఈ కంపెనీ నిర్మాణాన్ని యథేచ్ఛగా నిర్మించడం జరుగుతుంది. ఈ విషయమై మేము కంపెనీ అధికారులకు అడిగితే మాకు హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ వచ్చిందని చెప్పారు. ఈ విషయమై మేము హెచ్ఎండిఏ అధికారులను కోరితే మాకు ఒక లెటర్ పంపించారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకునే కనుక దీంట్లో ద కంపెనీ హ్యాస్ ఆల్సో అప్లైడ్ టు హెచ్ఎండిఏ ఫర్ ద బిల్డింగ్ పర్మిషన్స్ అండ్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. అంటే వీళ్ళకి హెచ్ఎండిఏ ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు. పర్మిషన్స్ ఇవ్వకుండానే వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేది ఇక్కడ. ఈ విషయమై నేను మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, ఈ హెచ్ఎండిఏ అధికారులకు ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళకు ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే కంపెనీ నిర్మిస్తున్నారని, కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ కంపెనీ పైన. ఆ కంపెనీ నిర్మాణం ఇట్లా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇలా చేయడం పద్ధతి బాగాలేదని మేము మా గ్రామ ప్రజలు అందరము అనుకుంటున్నాము. నిన్న చూసుకుంటే కనుక మన నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలంలో ఒక కంపెనీ, అది వచ్చేసి దాని పేరు ఎస్బీ ఆర్గానిక్స్ అనే ఒక కెమికల్ కంపెనీ, నిన్ననే చూసాము. దాంట్లో ఉన్న రియాక్టర్స్ పేలిపోయి దాదాపుగా 5 కిలోమీటర్ల మేరకు అగ్ని సంభవించడం జరిగింది. అగ్ని ఎగిసిపడడం జరిగింది. దాంట్లో 7 ఎంప్లాయీస్ చచ్చిపోయారు. 7 ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 50 మందికి క్షతగాత్రులయ్యారు. చాలా గాయాల పాలయ్యి ఈరోజు ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎంతమంది బతుకుతారో, ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. కాబట్టి కంపెనీకి అనుమతులు లేకుండానే కడుతున్నారు. అంటే మళ్ళీ దీంట్లో చూస్తే కనుక పెద్ద పెద్ద బాయిలర్స్, రియాక్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళకు ఈ కంపెనీ ఇట్లా మాకు ఏమిస్తుందంటే రెడ్ కేటగిరీలో ఉందట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చి వీళ్ళకు ఓన్లీ పీసీపీ నుంచి తెచ్చుకోరు అంతే. వీళ్ళు దాంట్లో ఇట్లా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిర్రు. ఇది రెడ్ కేటగిరీకి సంబంధించింది. దీంట్లో చాలా పెద్ద పెద్ద బాయిలర్స్, రియాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే, నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి ఫ్యూసిడిక్ యాసిడ్. దాని యొక్క క్వాంటిటీ ఇట్లా చాలా రేంజ్లో ఉంది. టీపీఎల్ చూస్తే కనుక నేమ్ ఆఫ్ ద స్టార్టింగ్ రా మెటీరియల్ ఇట్లా దీంట్లో వెజిటేటివ్ సీడ్ ఇనాక్యులం ఉంది. దాని కన్జంప్షన్ చూస్తే ఇట్లా చాలా హై రేంజ్లో ఉంది. ఈ కంపెనీకి పర్మిషన్స్ లేవు. దీంట్లో వాడేది ఫ్యూసిడిక్ యాసిడ్ ఉంది. కాబట్టి ఈ కంపెనీకి మా గ్రామానికి చూస్తే కనుక ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ కంటే ఇట్లా డిస్టెన్స్ తక్కువ ఉంది. దీని నుంచి ఈ కంపెనీ నుంచి గాలి కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, మొత్తం పర్యావరణ కాలుష్యం కావచ్చు. దీనివల్ల మా గ్రామంలోని ప్రజలు మరియు గ్రామంలోని పశువులు మొత్తం అనారోగ్యం పాలైపోతాయి. దాని చుట్టుముట్ట చూస్తే కనుక ఇక్కడ నార్త్ సైడ్లో వస్తే కనుక అగ్రికల్చర్ ల్యాండే ఉంది.
సౌత్ సైడ్లో చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఈస్ట్ సైడ్ చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫాలోవుడ్ బై ఉసిరికపల్లి విలేజ్, వెస్ట్ సైడ్ చూస్తే విలేజ్ రోడ్ ఫాలోవుడ్ బై అగ్రికల్చర్ ల్యాండ్. ఇట్లా మొత్తం చుట్టుముట్ట పంట పొలాలే ఉన్నాయి. నడి మధ్యలో ఈ కంపెనీ నిర్మాణం అవుతుంది. పక్కనే విలేజ్, దాంట్లో ప్రజలు పశువులు మొత్తం అనారోగ్యం పాలవుతాయి, పంట పొలాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఈ కంపెనీ వెంబటే ఈ కంపెనీ నిర్మాణాన్ని బంద్ చేయాలని మేము గ్రామ ప్రజల తరఫున కోరుతూ ఉన్నాను. లేదంటే మా గ్రామ ప్రజలకు తీసుకొని ఈ కంపెనీ అయితే చాలా పెద్ద ధర్నా చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, మెదక్ జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, పీసీబీ అధికారులకు కావచ్చు, సంగారెడ్డి జోనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, హెచ్ఎండిఏ అధికారులకు, వీళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. వీళ్ళకు ఎలాంటి పర్మిషన్స్ లేదు కాబట్టి ఈ కంపెనీ నిర్మాణాన్ని వెంబటిని ఆపేయాలి. లేకపోతే ఈ ఎస్బీ ఆర్గానిక్ కంపెనీ అయినట్టే దీనికి ఇట్లా పేలితే ఊరు దగ్గరలోనే ఉంది, చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ యొక్క కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని మేము గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాము. లేని ఎడల అందరం కలిసి ఈ కంపెనీ యొక్క పెద్ద ధర్నాకు దిగుతామని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.